ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి అంటే మోడీ సర్కార్ విపరీతంగా రోడ్లు నిర్మాణం చేస్తోంది రాష్ట్రంలో. దీంతో పాటుగా 18 ఫ్లైఓవర్లు నేషనల్ హైవేల మీద ఏర్పాటు చేస్తుంది. ఇది ఆంధ్రాకి ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్. ఏపీలో జాతి రహదారులకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినటువంటి లెక్క ఏంటంటే NH 216A మీద మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం దగ్గర 5 వంతెనలు కడుతుంది కేంద్రమే. ఇదంతా డబ్బులు రాష్ట్రానికి సంబంధం లే. 2025 ఏప్రిల్ 2 కల్లా పూర్తి చేసేస్తామని చెప్పారు. అట్లాగే NH 16 మీద గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ల దగ్గర నిర్మిస్తున్న 2 వంతెనలు 2025 సెప్టెంబర్ 11కి పూర్తవుతాయి. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ జంక్షన్ దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ 2025 ఫిబ్రవరి 15కి, గుంటూరు మిర్చియాడ్ దగ్గర నిర్మిస్తున్న వంతెన జనవరి 6వ తేదీ కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గుంటూరు మిర్చియాడ్ దగ్గర కడుతున్నటువంటి. NH 16 మీద నాగులుప్పలపాడు, గ్రోత్ సెంటర్, రాజుపాలెం జంక్షన్ల దగ్గర తలపెట్టిన వంతెన నిర్మాణాలకి అనుమతి లేఖలు ఇచ్చేసామని ప్రకటించారు. ఇదే హైవేలో రాజుపాలెం క్రాస్ రోడ్డు, జొన్నతాళి క్రాస్ రోడ్డు, చెవూరు క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్తో పాటు NH 44 మీద కియా దగ్గర తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాలకు కూడా బిడ్లు పిలిచామని ప్రకటించారు. NH 16లో శ్రీ సిటీ 0 పాయింట్ చిల్లకూరు సెంట్రల్ దగ్గర తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాలకి ఇంకా బిడ్లు. టోటల్గా 18 ఫ్లైఓవర్లు ఓకే. ఇందులో దాదాపుగా 10 రన్నింగ్లో ఉన్నాయి, ఇంకొక 8 స్టార్టింగ్ వర్క్స్లో ఉన్నాయి.